నన్ను చేరటానికి మరో వ్యక్తిని మధ్యవర్తిగా చేయనవసరము లేదు. ఎందుకంటే భక్తుడు తన మనసు యొక్క పవిత్రతచే నన్ను చేరుకొనగలడు. భక్తుని మనసు చంచలమైనప్పుడు అతడు మరొక వ్యక్తి మధ్యవర్తిత్వంతో అచంచల మనస్కుడు ఎలా అవుతాడు? మనస్సు పవిత్రంగా ఉంటే వారికి మధ్యవర్తి అవసరమేముంటుంది? నన్ను ప్రార్థించటానికి ప్రేమ నిండిన హృదయం ఉంటే చాలు. ఆ హృదయంలో ప్రతి శ్వాస ప్రేమపూర్వకమే. అది ఎంతో అవసరం. అది సంభవం కావాలంటే అన్నిటికంటే ముందు తనను తాను ప్రేమించటం నేర్చుకోవాలి. తనలో తాను ఐక్యత పొందటం నేర్వాలి. ఏ వ్యక్తికైనా తన మనసులో వెలసిన దివ్యత్వం కనిపించకుండా ఉంటే తను ఎదుటి వ్యక్తిలోని దైవత్వాన్ని ఎలా గ్రహించగలడు?